ఏరా అర్జున, ఎంతవరకు వచ్చినాయి నీ రాతకళ్ళు? రేయ్, ఉన్నావా? ఇంకా 2 డేసే ఉందిరా నీ డెడ్ లైన్. 2 months నుంచి అలానే కూర్చొని ఉన్నావు. అసలే ఎంత చెప్పినా అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. ఆ పిచ్చి పెయింటింగ్స్ ఏవో ఆపేసి టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో. ప్యానిక్ అటాక్స్ దక్కుతాయి. కనీసం అప్పుడన్నా టైంకి బుక్ కంప్లీట్ చేస్తావు, ఓకేనా? ఇంతకీ ఆంటీ ఎలా ఉన్నారు? రైటర్కి అన్నిటికంటే పెద్ద టార్చర్ అంటే తెలుసా? వాడు రాసిన దానికి గుర్తింపు రాకపోవడం. వాడిని రాయనివ్వకపోవడం. ఇప్పుడేంటి, ఫోన్ పెట్టేయాలా? సరే, ట్యాబ్లెట్స్ వేసుకొని బుక్ కంప్లీట్ చేయి. ప్రభో కృష్ణ, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, దేవా ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఈశ్వరులు, వాసుకి మొదలుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూపుట వలన నాకు దిక్కులు తెలియకున్నది. కాన ప్రభో, నా యందు దయించి నాకు ప్రసన్నుడము. అర్జున, వర్ణించు నీ చింత, నేనున్నా నీ చెంత. ఈ యుద్ధం నేను చేయలేకపోతున్నాను. నా వల్ల అసలు అవ్వట్లేదు కృష్ణ. ధర్మం గెలవని యుగం నేనెన్నడూ చూడలేదు అర్జున. నీ ఎదురున్న యుద్ధాన్ని నేనే, ఆ యుద్ధాన్ని గెలిచే రథాన్ని నేనే. నేను చూశాను కృష్ణ, నాతో నాకే నిశ్శబ్ద యుద్ధం. ఖడ్గం పట్టలేదు, రక్తం చూడలేదు. ధర్మం గెలుస్తుందన్న నమ్మకం లేదు. ఈసారి కలిసి పోరాడుదాం. నీ కురుక్షేత్ర రణభూమిలో ఇరు చేతులకి ఆనందం అకిలిని అలుముకుందాం. అసలు మహాభారతంలో ఏం జరిగింది? అన్ని రోజులు యుద్ధం ఏంటి? అన్నదమ్ముల ద్వేషం ఏంటి? అన్ని యుగాల్లో కన్నా గొప్ప యుగం ద్వాపర యుగం. ఎంతో ప్రేమ, ఎంతో ద్వేషం, అంతకంటే ఎక్కువ విధ్వంసం. ఆరాట నిర్ణయాలే విరాటానికి దారితీశాయి. శకుని ఆడిన ఆట, భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ, భీముడు చేసిన యుద్ధం. కుంతీదేవి కన్నీటి దార కర్ణుడి ఖడ్గంపై రక్తంలా పారింది. పద్మవ్యూహంలో 16 ఏళ్లోడి ఊచకోత అర్జునుడినే మరిచేలా చేసింది. ఆఖరిన యుగాంతం. సరిగ్గా చెప్పాలంటే నేనే చూడలేకపోయాను. నా గురించే రాస్తున్నావు కదా, తెలుస్తుందిలే. అసలు నేను పూర్తి చేయగలనో లేదో కూడా తెలియట్లేదు. నా రాతలు కూడా నీలాగే అనంతం. రాయాలంటే ప్రశాంతత కావాలి. అది ఇప్పుడు నా దగ్గర లేదు కృష్ణ. ప్రశాంత నిలయమే కళాకారుల ప్రపంచం. కళని ఆదరించలేని ప్రపంచం కృష్ణ. ప్రదర్శించడం నాదే తప్పు. అసలు నీ గురించి రాసే అర్హత నాకుందా? ప్రశాంతత పలకరిస్తే రాదు, విధ్వంసంతో విరోధం ఆడితే వస్తుంది. వెలుగు కావాలంటే చీకట్లో యుద్ధం చేయాల్సిందే, రక్తాన్ని చూడాల్సిందే. ధర్మంతో నిర్వర్తించే కర్తవ్యానికి అర్హతతో పని లేదు. ఏ అర్హత ఉందని నేను నడిచిన నేల మీద దుర్యోధనుడు నడిచాడు. ఏ అర్హత ఉందని రావణుడు నాతో సమానంగా పోటీ పడ్డాడు. నీలాంటి ధర్మకర్తలే అలా అనుకుంటే ఎలా అర్జున? ధర్మ మార్గంలో నువ్వు ఏం చేసినా నీ వెంట నేనుంటా. నీకేదైనా ఇస్తే వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇస్తావంటారు. నా దగ్గర ఇవ్వడానికి నా కష్టం తప్పేం లేదు. నీకోసం నువ్వు కష్టపడితే నాకు అన్నీ ఇచ్చేసినట్టే. కానీ ఈ ప్రపంచం శ్రమించకుండా అనుభవించాలనుకుంటోంది. నిజంగా ఈ రాళ్ళల్లో, శిల్పాల్లో నువ్వు ఉంటావా? రాయి నేనే, అందులోని రూపం నేనే. చెక్కిన చేయి నేనే, చక్కటి చెక్కిలి నేనే. అంతా నేనే, అంతటా నేనే. అంతటా అంటే? కమలము పుట్టిన చోట, కలములు పట్టిన చోట, కనుమలు తిప్పిన చోట, ఖడ్గము తిరిగిన చోట, అంతా నేనే, అనంతం నేనే. అసలు నేనంటే నీకు ఇష్టమేనా? ఈ లోకం నాకొక వనం, అందులో నీవొక కణం. నేనేమో నీకు విశ్వం, ఆ విశ్వమే నాకు సూక్ష్మం. ఇస్తున్నాను నీకొక వరం, తీసుకో ఈ కలం. తిరగరాయి మరో మహాభారతం.
నీ దర్శనం నా సహస్ర జన్మల సుకృతం. ఈ ప్రపంచం నాలోని రచయితను చంపేసే లోపే అదే నా రచనతో ఈ ప్రపంచాన్ని బాగు చేస్తాను.